రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే మొదట 24 స్థానాలే ఇచ్చారు టీడీపీ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే బీజేపీ పొత్తుతో వలన ఈయన స్థానాలు పడిపోయి 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, 2 లోక్సభ స్థానాలు. ఎందుకు ఈ స్థానాలు తగ్గిపోయాయి? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు అంటున్నారు. మరి ఎన్డీఏలో జాయిన్ అయ్యారు, ఎన్డీఏలో ఉన్న కూటమి ఎన్డీఏలో కాబట్టి ఒక సీటు కూడా వాళ్ళకి ఏడు కూటమి బొంగు. బీజేపీకి సీట్లు వస్తే పర్లేదు, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వచ్చే సీటు కూడా ఆవు. ఇప్పుడు ఓహో బీజేపీకి ఎవరు వేస్తారండి? బీజేపీకి ఇక్కడ వేస్తారు తెలంగాణలో కొంచెం. ఇక్కడ వాళ్ళకి ఫ్యామిలీకి నెత్తి మీదకి ఎక్కిపోయి పొగరు దెబ్బ అయిపోయారు అంచేది ఇక్కడ వేస్తారు, అక్కడ వేరు. తమిళనాడులో కూడా ఎందుకు వేస్తారంటే ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సీన్లోకి వచ్చాడు, అదే మీకు. సో అతని గురించి అక్కడ ఒక లెవెల్ పట్టుకొచ్చాడు, బాగా చదువుకున్నాడు కాబట్టి. ఓకే. సో ఇక్కడ ఆంధ్రాలో ఏమీ లేదు, ఆంధ్ర వేరే గతి లేదు, జగనే. వీళ్ళెవ్వరూ కూడా కాపులు అందరూ కూడా ఆ పక్కన షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రాటజికల్ గా సర్దేస్తాడు జగన్. అండ్ ఆల్సో ఈజ్ డూయింగ్ గుడ్ ఫర్ SC/STs. మీకు జగన్ ఫేవరెట్. నేను జగన్ ఫాదర్కి పనిచేశాను, నేను అడ్వర్టైజింగ్ అని, అది కూడా నాట్ యాజ్ ఎ పార్టీ మ్యాన్, ఫర్ బ్రాండింగ్ జాయింట్ స్టేట్. అదే ఏపీ బ్రాండ్ చేశాను నేను మా అడ్వర్టైజింగ్ కంపెనీ ద్వారా 2005 నుంచి. తర్వాత ఎన్ని ఉంటాయి మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు మీరు. సో జలయజ్ఞం, టూరిజం చాలా ఉంటాయి. ఓకే, మా యాడ్విన్ ఫిల్మ్ అనే పేరు మీద చేసాం అనమాట. దానికి కూడా అప్పుడు ఈనాడు వాళ్ళు రాశారు, తెలుసున్న వాళ్ళకి ఇచ్చారు. నాదని తెలియదు దానికి, రామోజీరావు గారికి. ఆయన రాసింది అప్పుడు. నేను ఐ డెంట్ కేర్, నేను వెళ్ళి ఆథెంటిక్గా ఒక రైట్ఫుల్గా చేసాం మేము. గవర్నమెంట్ జీవో ఇస్తే, గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే దాన్ని చేసాం. అదేందా అప్పుడు నేను అటువంటి వాళ్ళు చాలా దూరంగా ఉంటాను, స్కామ్లు గేమ్లు చిరాకది. సో రైట్ఫుల్గా వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి నేను చేశాను. అప్పుడే మెడ్రాస్ నుంచి షిఫ్ట్ అయ్యాం అక్కడికి, హైదరాబాద్. అదేంది ఇప్పుడు జగన్ హ్యాస్ గాట్ ఆల్ ద ఛాన్సెస్. బీజేపీ ఎత్తుగడ ఏంటంటే, తెలుగులో మాట్లాడాలంటే ఎత్తుగడ టు రూయిన్ దేశ్. పార్టీకి వెళ్తే జనం వస్తారు కాబట్టి, పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది కాబట్టి అతను పక్కన పెట్టుకుంటారు, ఏ యూనియన్ మినిస్టర్ ఏదో ఇచ్చి ఆటలో రొట్టి బండిలా పెట్టుకుంటారు కూడా అనమాట. నోట్లో పెట్టి తిరుగుతూ ఉంటాడు వెనకాల. అదేందా ఒక కోటేరు ఇక్కడ 4-5 సీట్లు కూడా వస్తాయి రావు అంటున్నాడు అతను. ఎవరు చేయకుండా హరిరామ్ జోగే దానికి వస్తాయి అంటున్నాడు. నేనంటే ఎడుతారని అతని మీద పెట్టి చెప్తున్నాను నేను. అదేంది ఇప్పుడు మీకు ఎందుకంటే అక్కడే వాళ్ళ అమ్మాయిని, రాయపాడు వాళ్ళ అమ్మాయిని కొట్టించారు. కొట్టోళ్ళు ఎవరో ఏళ్ళ పార్టీ వాళ్ళే, వీళ్ళ పార్టీ వాళ్ళు కొట్టారు. వీళ్ళ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్సీపీ కొట్టించింది ఎవరు తెలీదు. అమ్మాయిని బట్టి కొట్టారు పాపం. కొట్టేసి రకరకాల తిట్లు కూడా తిట్టారు. తప్పదు, ఆ అమ్మాయికి న్యాయంగా చేస్తుంది. యాక్చువల్గా మంచి స్పీకర్ అనే వాళ్ళే గుర్తించి ఆ అమ్మాయికి ఒక పోస్ట్ ఇచ్చారు. మళ్ళీ ఆ అమ్మాయినే కొట్టించడం లోకల్ పాలిటిక్స్ అనమాట. తనకి ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు పవన్ కళ్యాణ్. నీకు తెలుసా? తీసుకోలేదు అంటే తెలుసుకుంటే తెలిస్తే సోషల్ మీడియా ఊరుకోదు కదా. ఇవన్నీ నేను ఒకేసారి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఫాలో అవ్వాలి. మన స్టేటు, ఈ స్టేటు, పక్క స్టేట్లు, ఇండియాలో ఏం జరుగుతుంది. ఇండియాలో మిగతా అన్ని చోట్ల కూడా కేసులు ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ బీజేపీ. అయినా కూడా 400 సీట్లు రావంటున్నారు. ఇప్పుడు 200+ వస్తాయి అన్నారు. అంటే చాలా కష్టపడాలి వాళ్ళు. ప్లస్ ఆల్సో దే ఇంప్లిమెంటెడ్ CAA, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు. సో అది చేయడం వల్ల కారణం ఏంటంటే, డెఫినెట్ గా ఇంకా ముస్లిమ్స్ ఎగనెస్ట్ అయినా కూడా మనం గెలగలం అనే ఒక ఇదికి వచ్చారు, ప్రాతిపదికి వచ్చారు. వస్తారా? వాళ్ళు అన్ని చాలా కరెక్ట్ గా చేస్తారు. బికాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. మోర్ దాన్ దట్ RSS ఈస్ దేర్ బిహైండ్ దెమ్. వాళ్ళు కూడా చాలా 1000 కళ్ళతో చూస్తాం, గైడ్ చేస్తూ ఉంటారు. అంచేత బై ఆల్ మీన్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. మనం ఏ క్యాస్ట్, రిలీజియన్ కానీ కంట్రీ ఏదైనా ఉందంటే, సెక్యులర్ స్టేట్ ఉందంటే మన భారతదేశం స్టిల్ ఇస్ ఎ గొప్ప దేశం కింద లెక్క. లెట్ us see, దిస్ ఈస్ దేర్ యాక్షన్ ప్లాన్. ఈ యాక్షన్ ప్లాన్ ఈ 2 నెలలు మంచి సరదాగా ఉంటుంది. యూట్యూబర్స్ ఇంకా బాగుంటుంది. ప్రతిరోజు ఏదో జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు, వేరే స్టేట్లు మీరు ఫాలో అవ్వట్లేదు, వేరే స్టేట్లు కూడా ఫాలో అవుతున్నాను. సో అక్కడ అంతే. అంచేత ఏదో విధంగా వీళ్ళకి అట్లీస్ట్ ఒక 300+ సీట్లు వస్తాయని చూస్తున్నారు. 400 అని అంటున్నారు. మేబీ దగ్గరలో రావచ్చు, ఏమో మారిపోవచ్చు. ఈ CAA ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఓకే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సార్ పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. పోటీ చేసే స్థానాల్లో కూడా టీడీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు అంటున్నారు. అంటే
పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్యాండిడేట్ లేరా, మరి నిజంగా టీడీపీ వాళ్ళే జాయిన్ అవుతున్నారా, మరి ఏం సార్ అది? ఒకటి పవన్ కళ్యాణ్కి కాన్ఫిడెన్స్ పోయింది, ఓహో, ఆత్మవిశ్వాసం పోయింది. బికాస్ 10 సంవత్సరాల నుంచి పాపం ఒక విధంగా సింపథైజ్ చేయాలి. 10 సంవత్సరాల నుంచి అక్కడ మాట ఎక్కడో మాట అతను స్టాండర్డ్ లేదని వచ్చేసింది. గడికడుకో మాటలు మాడతాడు, గడికడుకో పెళ్ళాన్ని మారుస్తాడు అనేది వచ్చేసింది. అవును, అది ఎక్కువ పెట్టారు. ఏం చేస్తాం మరి వాళ్ళు చెప్పారు. వ్యక్తిగతంగా తీసుకోకూడదంటే మనం పాలిటిక్స్లో రాకపోతే తీసుకోరు, పాలిటిక్స్లో తీసుకొని అన్నీ చేస్తారు. నువ్వు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది కీపులు ఉన్నారో మాట్లాడుకుంటారు. మరి వాళ్ళు ఆడుకోకుండా ఎలా ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు మిసెస్ గురించే మాట్లాడారు. ఇంకా అంతకంటే ఘోరంగా ఇంకేం చెప్తాం? దాన్ని ఇంకా పెట్టేస్తారు ఈ మధ్యన. అసలు ఇవిడ లవ్ స్టోరీ ఉందా? ఎంత అవసరం అది ఈ వయసులోను? బట్ ఇంకా దట్ ఈస్ పీపుల్ ఆర్ ఆల్ వికృతులు అనమాట, వికెట్ పీపుల్. మనుషులు చాలామంది ఎస్పెషల్లీ పాలిటిక్స్లో ఈ మీడియాలో చెడ్డవాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఒక అసూయ అనమాట. అర్థమైంది మీకు? అలాగే ఎందుకంటే అంతే, దట్ ఈస్ ద హ్యూమన్ కైండ్. మనిషి యొక్క జాతి యొక్క లక్షణమే అది. అంటే అది ఇప్పుడు ఎవడో పెట్టాడు నిన్నమన్నంత అవసరం అది? ఎంత హీనంగా అది చాలా న్యాయం చెప్తున్నాడు, నేను చాలా కరెక్ట్గా చెప్తానంటే చెప్తున్నాడు వాళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళు. ఐ డిడ్ నాట్ లైక్ దట్ యాక్చువల్గా. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఉన్న పేరంతా పోయింది. 10 సంవత్సరాల్లో ఒక సీటు కూడా గెలిచిన కూడా జంపు. అంటే అతనికి కాన్ఫిడెన్స్ లేదు. అదర్వైజ్ ఆల్సో వాళ్ళ యొక్క పాలసీ, చిరంజీవి పాలసీ అండ్ పవన్ కళ్యాణ్ పాలసీ, సినిమా ఇండస్ట్రీలో కూడా అలా ఉండేవారు వాళ్ళు. కమ్మకి తప్పు లేదు, బికాజ్ కమ్మ కమ్యూనిటీ సినిమాలు తీయడానికి ఎవరికైతే మార్కెట్ ఉందో వాళ్ళు వాడుకుంటా చేసేవారు. అది వీళ్ళిద్దరు బాగా సూటబుల్. ఇక్కడ కాపుల్లో ఎంతమంది సినిమాలు తీస్తారు? ఫైనాన్షియల్గా అయిపోయారు కదా వాళ్ళు. అంచేత అప్పటి నుంచి అదే అలవాటు ఉంది వాళ్ళకి. మీకు అర్థమైనప్పుడు మీకు? అంచేత వాళ్ళు మేము కాపులు, మాకు కాపులు ఓటేయండి అనే అధికారం వాళ్ళకి ఎవరికి లేదు అసలు. నేనేమన్నానంటే ముందు పాలిటిక్స్కి వచ్చేటప్పుడు ఎంత గెలిచి రెస్ట్ గెలవాలి. ముందు నీ క్యాష్ 27%లో 20% పట్టుకోగలితే కాపు ప్లస్ ఎస్టీ ఎస్టీలు అనవలసింది అండ్ బ్రాహ్మిన్స్. మీకు అర్థమైనప్పుడు అలాగని ఉంటే ఇక ఈ మిగిలిన రెడ్డిస్ కమ్మస్ ఏం పీకలేరు. ఆ నినాదంతో వెళ్ళకుండా ఇప్పుడు 1 year బ్యాక్ కూడా చెప్పాను అది. ఆ స్ట్రాటజీ లేదు అతనికి. పొలిటికల్ థింకర్స్ లేరు, ఉన్న వాళ్ళందరూ పోయారు, ఉన్న వాళ్ళందరూ కోవర్ట్లు. పరకాల ప్రభాకర్ రావు బ్యాక్ బైట్ చేసేవాళ్ళని ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ, చాలా కత్తిపత్వరావు అని చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళ యొక్క పాలసీ కొంచెం డామినేటింగ్ పాలసీ ప్రజారాజ్యంలో వెళ్ళిపోయారు. ఇది అదునుగా చూసిన వైఎస్ రాజశేఖర రెడ్డి కొనేశాడు. అర్థమైనప్పుడు నేను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పబ్లిసిటీ చేస్తాను, నాకు అందుకు బాగా తెలుసు అంత. అర్థమైందా? అక్కడ ఆళ్ళ బ్రదర్ చేశాడు, తర్వాత కాంగ్రెస్లో కలిసిపోయాడు, అదొక బ్యాడ్. ఈడు కూడా అలా కలిపేస్తాడని ఈస్ట్ వెస్ట్లో అదే మాట అంటారు. అక్కడ చిరంజీవిలో కలిపేస్తాడు అంటారు అనమాట. అర్థమైనప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే అనరు, ఆడివిడ నన్ను ఆడివిడ అంటారు. ఓకేనా? కొంచెం చాలా పక్కన ఏమంటారు, ఎవడి అంటాడు. అర్థమైందా మీకు? అని చేస్తే వాళ్ళు అలాగే కలిపేస్తాడని ఇతని మీద నమ్మకం లేదు. ప్లస్ అనుకోకుండా ఇతని మాటలు, ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క వ్యక్తిగత జీవితంలో ఎక్స్పోజ్ అయిన ఈ పెళ్లిళ్ళు పరంపర ఇవన్నీ కలిసి అతనికి డీగ్లామర్ అయిపోయాడు. మాట మీద నిలకడగా ఉంటాడు అనేది వచ్చేసింది కదా. నేను అన్నమాట కాదు, ప్రజలు అన్నమాట మనం నిజం నిర్భయంగా చెప్పుకుంటున్నాం. అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. నువ్వు చంద్రబాబు నాయుడు తోటి కలిసి వెళ్ళటం అనేది వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. ఓకే, ఇష్టం లేకపోయినా కూడా నన్ను ఒకసారి కూడా గెలిపించలేదు కాబట్టి నేను కలిసి వెళ్ళటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే మనకు ఇద్దరం కలిసి వెళ్తే కానీ ఆ ఓటు చెల్లకుండా ఉండదు అని చెప్పేసి ఏదో ఒక స్ట్రాటజీ పట్టుకొచ్చాడు. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అతనికి అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తెలీదు, పాలిటిక్స్ సరిపోవడం అనకూడదు.